అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోబీ 65ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టి మరిగించాలి. మరుగుతున్న నీటిలో గోబీ ముక్కలు వేసి 5 నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోబీ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పేస్ట్, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసి గోబీని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా రుచికరమైన గోబీ 65 రెడీ. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.